మిత్రమా అందరికీ కూడా శుభోదయం అండి. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలని కోరుకుంటూ మీ కవిత. ఈ రోజైతే మిద్దెలో కొన్ని పనులు చేద్దాం అనుకున్నాను. ఇక్కడ బాటిల్స్ మనము హ్యాంగింగ్ బాటిల్స్ పెట్టాం కదా, వాటికైతే పెయింటింగ్ వేద్దాం అనుకుంటున్నాను. తర్వాత వచ్చేసి కొన్ని కొన్ని కుండీలు ఖాళీగా ఉన్నాయన్నమాట. మనం ఆల్రెడీ అంతకుముందు యాక్చువల్గా ఇవి అటు ఇటు పోతాయి అనేసి దారానికి బాటలు కట్టేసాను కదా, దానికి వేసాను అనమాట. కష్టపడుతుంది ఉన్నంతసేపు ఉంచి దానిలే అనేసి బాగా ఫైటింగ్ చేస్తున్నాయి. ఇదిగోండి ఇక్కడ మాత్రం మట్టి వేసేసుకున్నా అనమాట. ఎందుకంటే బకెట్లో వేసా కదా, మట్టి ఇక్కడ వేసేసాం అనుకోండి ఆరిపోతుంది. ఇదిగోండి మొక్కలు అయితే అన్ని బాగానే ఉన్నాయి. ఇదిగోండి దానిమ్మ చెట్లు కాయలు మంచిగా వస్తున్నాయి. ఇప్పుడు మందార మొక్క కూడా కొంతవరకు బాగానే సెట్ అయింది అనిపిస్తుంది. సపోటా మొక్కకి మనం మొత్తం అంతా మిల్లి బగ్గంతా గీకేసాం కదా, గీకేసిన తర్వాత నిన్న చూసాను ఆల్మోస్ట్ ఆల్ పోయింది. ఇంక ఎన్నో కొన్ని ప్లేసెస్ లో ఉంది, దాన్ని కూడా గీకేసి ఇంతకుముందే మళ్ళీ రైస్ వైన్ అయితే ఫిల్టర్ చేసి పెట్టేసాను అనమాట. ఇదిగోండి మనం కొంచెం సన్నగా ఉన్నటువంటి ఒక స్టిక్ తీసుకొని ఇంకెక్కడైనా ఉంటే ఇదిగోండి ఇక్కడ చూసారా, ఇక్కడ మళ్ళీ ఉంది. స్టార్టింగ్ స్టేజ్ లోనే మళ్ళీ క్లీన్ చేసుకోవాలి. ఇలా ఒక వారం 10 రోజులు దాన్ని వెంట పడ్డాం అనుకోండి, ఇంకా మళ్ళీ ఉండదు మన తోటలో. ఇది ఒకసారి అనేసినాం ఇంకా అయిపోయింది అనుకున్నామంటే మళ్ళీ ఎన్నో ఒకటి ఉంటాయి ఆల్రెడీ, అది మళ్ళా స్ప్రెడ్ అవుతా ఉంటుంది. చూడండి కొన్ని కొమ్మలకి ఇది నీట్ గా ఉంది, లేదు కొన్ని కొమ్మలకు మాత్రమే ఎక్కువగా ఉంది. ఇదిగోండి ఇక్కడ కూడా ఉంది అక్కడక్కడ కొన్నిటికి. అందుకని అవి చూసుకొని క్లీన్ చేసేసుకుందాము. తర్వాత ఏంటంటే కొన్ని కుండీలలో మనం ఆల్రెడీ మొక్కలు పెట్టేసుకున్నాం కదా, కానీ కొన్నింటిల్లో పెట్టుకున్నా కానీ పోయినాయి అనమాట. వాటిలో మళ్ళీ పెట్టుకుందాము. టమాటా నారైతే ఉంది కదా, ఇలా మంచి పెద్దగా అయింది. ఇదిగోండి ఇలా పెద్దగా అయింది కదా మంచిగా. ఇదిగోండి ఇక్కడ పెట్టుకుందాం రండి. ఇక్కడ ఆల్రెడీ పెట్టేసినట్టున్నా, లోపల పెట్టుకుందాం. ఇదిగోండి ఇక్కడ మనకి 3 కుండీలు అయితే ఖాళీగా ఉన్నాయి. ఇలా ఒక రాడుతో గుంత తీసేసి 2 మొక్కలు అయితే పెడుతున్నాను. ఇలా లోపల వరకు వేర్లతో పుష్ చేసామనుకోండి, వేర్లు అయితే లోపల దాకా వెళ్ళి మంచిగా టైట్ గా సెట్ అయిన తర్వాత మట్టి నీళ్ళ క్లోజ్ చేసేయాలి. తర్వాత ఇంకో 2 మొక్కలు ఉన్నాయి, వీటిని కూడా ఇలా ప్రెస్ చేసుకుందాము. ప్రతిదానికి కంపల్సరీ సపోర్ట్ ఇవ్వాలి. ఇది కూడా మనం మొన్న పెట్టుకున్న పచ్చిమిర్చిలు కూడా మంచిగా నాటుకున్నాయి. ఎక్కడెక్కడెక్కడైతే కాలుని అక్కడ పెట్టేసుకుందాం. ఇప్పుడైతే దీంట్లో ఉన్న వంగనారు కూడా తీసేసాను. అంత నారంతా డిస్ట్రిబ్యూట్ చేద్దాం అనుకుంటున్నాను. ఇలానే ఉంటే అది కూడా ముదిరిపోతుంది. మొక్కలు పెట్టుకునే వాళ్ళు మన చుట్టుపక్కల చాలా మంది ఉన్నారు కదా, వాళ్ళకి ఇచ్చేద్దామని అయితే డిసైడ్ అయిపోయాను. అందుకని పక్కన అంకుల్ని అడిగాను. సరే అమ్మ కిందికి వచ్చినప్పుడు నేను తీసుకుంటానులే అన్నాడు. అప్పుడు అనిపించింది అనమాట, పక్కన 2 ముగ్గురికి చాలా ఇష్టం అనమాట మొక్కలు పెంచుకోవడము. అందుకనే వాళ్ళకి చాలా ఒక 2-3 మొక్కలు ఇచ్చామనుకోండి. వంగలు ఉన్నాయి వాని 1 2 3 4 5 6 7 8 9 10 దాకా ఉన్నాయి వంగ మొక్కలు. మనిషికో 3 ఇచ్చామనుకోండి, హాయిగా ఉంటుంది. దాంతో పాటు పచ్చిమిర్చి నారు కూడా తీసేస్తున్నాను. తీసేసి మనం పెట్టుకునేంత వరకు మనం పెట్టుకొని రిమైనింగ్ ఇచ్చేసామనుకోండి, వాళ్ళకు కూడా మంచిగా వర్షాలు పడేటప్పటికి మొక్కలు మంచిగా ఏపుగా వస్తాయి. ఇలా మట్టితోనే ఇచ్చామనుకోండి, ఎక్కువసేపు అలానే ఉన్నా కానీ మొక్కలు చచ్చిపోవు అనమాట ఈ ఎండలకి. అందుకని కవర్లో పెట్టేస్తున్నాయి ఇలా మట్టితోనే. తర్వాత టమాటా మొక్కలు కూడా ఉన్నాయి కదా, టమాటా నారు, దీన్ని కూడా మనకి ఇంకో 2 మొక్కలు పెట్టేసుకొని మిగిలిన టమాటా మొక్కలు కూడా ఇచ్చేద్దాం. గుడ్డిలా పక్కన పెట్టేసామనుకోండి. ఈ నారు మరీ ముద్రిపోయినా పెట్టుకుంటే బాగుండదు. ఇలా లేతగా ఉన్నప్పుడు పెట్టుకోవాలి. మంచి ఫ్రెష్గా ఉన్నవి ఇచ్చేద్దాము. కొంచెం వదిలిపోయిన ఉంటే చూడండి, తీసేద్దాం. అక్కడ చాలా హ్యాపీగా ఉంది. మనతో పాటు ఇంకో 4 కూడా హ్యాపీగా మొక్కలు పెంచుకోవచ్చు. ఎందుకంటే మనకి నారు దొరకడం చాలా కష్టము మన దగ్గర నర్సరీలలో. ఒకవేళ దొరికినా కొన్ని ప్లేసెస్ లో వాళ్ళు ఓన్లీ 1-2 ప్లాంట్స్ అయితే అస్సలు ఇస్తలేరు అనమాట. ఇస్తే మొత్తం ట్రైనే తీసుకోవాలి అంటున్నారు.
అంత పెద్ద ట్రే తెచ్చుకొని మనం మన పొలాలలో కాదు కదా పెట్టుకునేది, అందుకోసమని ఇట్లా మన దగ్గర నారున్నప్పుడు డిస్ట్రిబ్యూట్ చేసుకున్నాం అనుకోండి, అందరం మంచి మొక్కలు పెంచుకోవచ్చు. కొంచెం పెస్ట్ వచ్చినవి ఉంటే చూడండి తీసేసేయండి, అవి ఏనుకోవు. మంచిగా హెల్దీగా ఉన్న మొక్కలు పెట్టేసుకుందాం. ఇప్పుడు దీంట్లో మళ్ళీ ఇంకేమైనా వేసుకోవాలన్నా వేసేసుకోవచ్చు మనం. ఇప్పుడైతే నేను 3 రకాల నారులు తీసాను, ముగ్గురికి డిస్ట్రిబ్యూట్ చేద్దాం అనుకుంటున్నాను. ఇదిగోండి. ఒక ముగ్గురు, ఇదిగోండి ఈ విధంగా అయితే డిస్ట్రిబ్యూట్ చేశాను. వంగ ముక్కలు కొన్ని ఉన్నాయి కదా, చాలా ఒక 3 వచ్చాయి వంగ ముక్కలు, 3 నుండి 4. తర్వాత టమాటా నార బాగానే వచ్చింది, ఇదిగోండి పచ్చిమిర్చి నార కూడా బాగానే వచ్చింది అనమాట. ముగ్గురికి 3 కవర్లలో పెట్టేసి ఇద్దామైతే కవర్స్ తీసాను. కవర్స్ పెట్టేసి ఇచ్చామనుకునే వాళ్ళు ఈవినింగ్ వరకు చేసుకున్నా కానీ ప్రాబ్లం ఉండదు. ఇదిగోండి ఫైనల్ గా అయితే 3 ప్యాకింగ్లు అయితే చేసేసాను ముగ్గురికి ఇచ్చేద్దాం అనేసి. ఇదిగోండి మన వరకు కావాల్సి మనకి పెట్టేశాను. ఇక్కడ ఒక టమాటా ముక్క పెట్టిన, అక్కడ ఒక టమాటా ముక్క పెట్టేశాను. తర్వాత దీంట్లో ఒక టమాటా ముక్క పెట్టిన, ఇగో దీంట్లో టమాటా ముక్కలు మాత్రం పెట్టుకున్నాను. ఇదిగో అక్కడ ఒక టమాటా ముక్క పెట్టేసుకున్నాను. ఈ పచ్చిమిర్చి ఆల్రెడీ లాస్ట్ టైం ఉన్నాయి కదా, ఇంకేం పెట్టలేదు. ఇంకెక్కడైనా మనకు కనకమరాల మొలకలు ఉన్నాయి చూడండి, ఇవి తీసేసి మనం బాటిల్స్ లో కంపోస్ట్ వేసి పెట్టుకున్నాం కదా, దీంట్లో పెట్టేసుకుందాము. మంచిగా పెరుగుతాయి అవి కదా. చూసి ఇంకెక్కడైనా ఉన్నాయా అని మనం నాటుకోవాలని చూసినప్పుడు కనిపి ఉత్తప్పుడైతే మస్తు కనిపిస్తాయి చెట్లకు నీళ్ళు పోసేటప్పుడు. ఈ యొక్క కంపోస్ట్ లో వచ్చినటువంటి మొక్కలకి పువ్వులు అయితే మస్తు వస్తాయి తెలుసా. మనం మొక్క పెట్టిన దానికంటే కంపోస్ట్ లో పెట్టుకునేటువంటి మొక్కలకి మంచిగా వస్తాయి. ఇదిగోండి ఇంకా చిన్న మొక్కలు, అయ్యో వేరు ఊడిపోయింది. ఇంకోండి ఇంకా చాలా ఉన్నాయి నారు, అది కొంచెం పెద్దగా అవనిద్దాం, పెద్దగా అయినాక పెట్టుకుందాం. దీంట్లో కూడా ఒక టమాటా ముక్క పెట్టేసుకుందాం. టమాటా ముక్క పెట్టినా సరే, కనకమరాల మొక్కలు పెట్టుకున్నా సరే. ఇంకెక్కడ నేను చూద్దాము కనకమరాల మొలకలు. ఇక్కడ కూడా టమాటా ముక్కలు పెట్టుకున్నా. ఇక్కడ ఉన్నాయి చూడండి కనకమరాల మొలకలు, ఇవి పెట్టేసుకుందాం. మనం నారు పీకేటప్పుడు అయితే గుర్తుపెట్టుకోవాలి, వాటర్ ఉండాలి, మట్టి మెత్తగా ఉండాలి, అప్పుడే బాగుంటుంది. ఇదిగోండి ఇంకా అవి మంచి పెద్దగా అయినాక పెట్టుకుందాం. అలా మనము వీటి కంకులు తీసేస్తాం కదా, వాటితో వస్తే మంచిగా. ఇవి కూడా మన కుండీలలో పెట్టేసుకుందాము. ఇదిగోండి వీటిలో కూడా పచ్చిమిర్చి పెట్టుకున్నాను, ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క మొక్క పెట్టుకున్నాను. ఈ ఒక పెద్ద బాటిల్ ఉందిగా 2 లీటర్స్ బాటిల్, దీంట్లో కనకమరాల మొక్క పెట్టేసుకుందాం. ఎండాకాలం అట్లా క్యాప్ ఉందని ఏం కాదనేసి వదిలేసాను, ఎందుకంటే ఎండలకి తొందరగా పడిపోయేటట్టు అవుతుంది కదా, వాటర్ తొందరగా డిహైడ్రేట్ అవ్వదు, అందుకోసమని. ఎందుకంటే ఇంకెక్కడ ఉంటే చూసి పెట్టేసుకుందాం. ఇట్లే అక్కడెక్కడ ఉన్నాయి కానీ ఇంకా చిన్నగా ఉన్నాయి అనమాట, అక్కడ కూడా ఉన్నాయి 2, 3 చిన్నగా ఉన్నాయి. పచ్చిమిరపకాయలు చూడండి ఎంత మంచిగా వచ్చినాయి, కానీ పెస్ట్ చూడండి మళ్ళీ స్టార్ట్ అయింది. ఈ యొక్క పచ్చిమిర్చితో వచ్చిన బాధ ఏంటంటే తొందరగా పెస్ట్ వస్తుంది ఆకుల వెనకాల, దీనికేమో మిల్లీ బగ్ వస్తుంది. టమాటా మొక్కకు మిల్లీ బగ్, దానికి దిగుని టమాటా కాయలు లేవు అని నిన్న అయ్యో కూరలు టమాటాలు వేయలేదు, తర్వాత చూసే ఫ్రిడ్జ్ లో ఉన్నాయి, చెట్టు చూసే చెట్టు కూడా ఉన్నాయి. ఇవన్నీ మిల్లీ బగ్స్ ఉన్నప్పుడు ఇట్లా చంపేసేయండి, పోతే అవి.